దేవుని నామమునకు మహిమ స్తోత్రములు చెల్లిస్తూ ఉన్నాను. మహిమ కలుగును గాక మీ అందరికీ. మరొకసారి నా ప్రియమైన సహోదరి సహోదరులారా మీ అందరికీ కూడా నా యొక్క వందనాలు తెలియజేస్తున్నాను. మరి కీర్తన గ్రంథము 67వ అధ్యాయము 62వ అధ్యాయము మరి 2వ వచనం చూసుకున్నట్లయితే, ఆయనే నా ఆశ్రయదుర్గము, ఆయనే నా రక్షణకర్త, ఎత్తైన నా కోట ఆయనే, నేను అంతగా కదిలింపబడను. హల్లెలూయా! ఎంత గొప్ప మాట చూడండి. దేవుడు మనకేమై ఉన్నాడు? ఆశ్రయమై ఉన్నాడు. ఆయన మన రక్షణకర్త అయి ఉన్నాడు, మన ఆశ్రయ దుర్గమై ఉన్నాడు. హల్లెలూయా! 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 పరిశుద్ధాత్మ దేవునికి వందనాలు చెల్లించుకుంటున్నాను. ఆయనే నా ఆశ్రయమును, ఆయనే నా రక్షణకర్త అయిన ఎత్తైన నా కోట ఆయనే, నేను అంతగా కదిలింపబడను. హల్లెలూయా! దేవునిలో ఎవరైతే శ్రమ పడుతూ ఉన్నారో, ఎవరైతే దిగులు పడుతూ ఉన్నారో, ఎవరైతే కృంగిపోయిన ఉన్నారో, భంగపడి ఉన్నారో, మరి విరిగి నలిగిపోయిన హృదయంతో అలసిపోయినటువంటి అలసిపోయిన శరీరాత్మలతో ఉన్నారో వారందరికీ ఇది గొప్ప మాట అండి. దేవునికి స్తోత్రం. ఆయన అప్పుడు అనుకోవాలి, మనం ఏమనాలి? దావీదు మహారాజు అనుకుంటున్నాడు తన కష్ట సమయంలో. మనం కూడా అట్లాగే అనుకోవాలి. చూడండి, మనం ఏమనాలి? ఆయనే నా ఆశ్రయదుర్గము, ఆయనే నా రక్షణకర్త, ఎత్తైన నా కోట, మరి ఎత్తైన నా కోట ఆయనే, నేను అంతగా కదిలింపబడను. హల్లెలూయా! దేవునికి స్తోత్రం కలుగును గాక. మరి గొప్ప మాటలు మనం పెట్టుకొని ముందుకు సాగినట్లయితే మనం ఈ విషయంలో కూడా భయపడము, బాధపడము, దిగులు పడము కదండి. దేవుడి కొద్ది మాటలు దీవించును గాక. ఆమేన్.